నా పేరు నేతాల ఆంజనేయులు యాదవ్, జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి నల్గొండ జిల్లా అధ్యక్షుడిని. ముందుగా ఈ సభని అలంకరించిన పెద్దలకు, అదేవిధంగా ఎంతో దూరం నుంచి రాష్ట్రంలోని నలుగుమూలల నుంచి ఈ సభకు విచ్చేసిన నా సోదరిమణులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసినది ఏంటంటే, మనం రాష్ట్రంలో సుమారుగా 15% జనాభా ఉన్న మనం ఎక్కడ మీటింగ్ పెట్టినా లక్షలలో రావాల్సింది మనం ఎంతో ప్రయత్నం చేస్తే వేలలో కూడా రావట్లేదు. దీనికి గల కారణం, ముఖ్య కారణం ఏమిటంటే, చాలా మందికి కొన్ని అపోహలు ఉన్నాయి. నేను ఒక పార్టీలో ఉన్నా, నేను సంఘానికి పనిచేస్తే నాకు వేరే కులస్తులు దూరం అవుతారు, లేదంటే నాకు డబ్బు ఉంది, తెలివి ఉంది కాబట్టి నాకు ఎవరితో అవసరం లేదని కొంతమంది భ్రమపడుతూ, మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, మనం ఏ పార్టీలో ఉన్నా ఏదైనా కానీ మన సంఘంలో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు వారిని మనం ప్రొటెక్షన్ చేసుకుంటున్నాం, కానీ మనం ఎవరి మీద దౌర్జన్యం చేయట్లేదు. కాబట్టి అలాంటి అపోహలు మనం ఎవరికి కూడా ఉండాల్సిన అవసరం లేదు. రెండో విషయం ఏమిటంటే, మనకార ఎంత డబ్బని ఉండని, ఎంత తెలివని ఉండని, ఈరోజు మన రీసెంట్గా జరిగిన ఒక సంఘటన, మన ఈశ్వరమ్మ పెద్దమ్మ గారు ఎంతో ధైర్యస్తురాలు, ఎంతో తెలివి కలది. అలాంటి ఆమె ఒక పనికి మాలినాడు ఒక మాట అంటే, మన రాష్ట్రంలోని నలుగు మూలల నుంచి వచ్చి వాడిని నేలకు దిగొచ్చి ముక్కు నేలకు రాసే విధంగా చేసినాం. కాబట్టి అలాంటి ఆమెకి ఒక సంఘం మనకు అవసరం పడిందంటే, మనలాంటి మామూలులకు సంఘంతో ఎంత అవసరం ఉంటుందో ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా అట్లంటే, ఇప్పుడు రామ్లన్న కూడా ఆయన ఒకప్పుడు ప్రొఫెసరు, ఆయనకున్న జాబుని వృత్తిని వదిలేసి ఆయన ఒక ఫ్యాషన్తో మన సంఘానికి ఎంతో పనిచేస్తుడు. కాబట్టి సోదరులారా, మనందరం కూడా నాకేంటి లాభం ఈ సంఘానికి చేస్తే అనేది కాకుండా, మనం ఈ సమాజంలో ధైర్యంగా బతకాలి, విలువతో బతకాలంటే ప్రతి ఒక్కరి వెనక కూడా ఒక బలమైన సంఘం, ఒక బలమైన సొసైటీ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీరందరూ గుర్తించాలి. ఏడ మన మీటింగ్ జరిగినా కానీ లక్షలలో తల్లి రావాలి. మీరు ఈ విషయాన్ని అందరికి కూడా చేరవేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇక రెండో విషయం వచ్చేసేటప్పటికి, చాలా మంది పెద్దలు అందరూ ఏం చెప్తారంటే, మనం రాజకీయంగా ఎదగాలి, మనందరం రాజకీయాలు చేయాలి అని చెప్తారు. కానీ మనం రాజకీయంగా పోటీ చేద్దామని నామినేషన్ వేస్తానికి పోతే మొదటగా వద్దనేది మన తల్లిదండ్రులు, మన భార్య పిల్లలు. ఎందుకంటే గతంలో మనకంటే ముందు రాజకీయం చేసిన మన యాదవ్ సోదరులు ఆర్థికంగా చితికిపోయి ఎంతో కొంత లాస్ అయ్యి 2-3 ఎకరాల భూమి అమ్మి ఉన్నారు. కాబట్టి మనం కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటామని చెప్పేసి మన తల్లిదండ్రులు కానీ, మన భార్య పిల్లలు కానీ మనల్ని వద్దని వారిస్తుంటారు. కాబట్టి దానికి ఒక సొల్యూషన్ ఏంటంటే, రాజకీయం చేయదలుచుకున్న ఎవరైనా సరే దానికి ప్యారలల్గా ఒక బిజినెస్ అనేది ఖచ్చితంగా స్థాపించుకోవాలా. బిజినెస్గా వెతికి ఆర్థికంగా నువ్వు స్థిరపడి, నీ అనుకున్న నలుగురిని నువ్వు ఆర్థికంగా స్థిరపడే విధంగా చేసినట్లయితే నువ్వు 4 కాలాల పాటు రాజకీయం చేయగలుగుతారని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు చాలా మంది మనకంటే ముందు యాదవ సోదరులు ఎమ్మెల్యేలుగా చేసిర్రు, ఎంపీలుగా చేసిర్రు, కానీ ఆ పెద్దలు కూడా ఈ విషయంలో దృష్టి పెట్టలేదని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు సొసైటీకి సేవ చేయాలి, పబ్లిక్ సేవ చేయాలని తాపత్రయంతో రాజకీయం చేశారు. కానీ దానికి తోపాటుగా ప్యారలల్గా ఒక బిజినెస్ కూడా స్థాపించి వాళ్ళు చేసుకుంటూ మనలాంటి వాళ్ళకు కూడా దాంట్లో కొంచెం అవకాశం ఇస్తున్నట్టయితే ఇలా ఆర్థికంగా మనం ఎంతో ఎదిగి మనం ఇప్పుడు మనం ప్రతిసారి కూడా రాజకీయంగా ఎంతో ముందుకు వెళ్ళే వాళ్ళం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా మూడో విషయం వచ్చేసి, ఇప్పటి వరకు మనంతా కూడా నిద్రావస్థలో ఉన్నాం. ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళా, ఒకప్పుడు మనం రాజ్యాలని ఏలినామంట, కానీ ఏదో తప్పు చేసినాం. ఎవరైనా కానీ ఒక ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి కానీ, ఒక సొసైటీ కానీ, వారిని ఎవరు కూడా అపోజిట్ వాళ్ళు నాశనం చేయరు. వాళ్ళు సొంతంగా చేసుకున్న తప్పిదాల వల్లనే నాశనం అవుతారు. అలాంటిది ఏదో మనం తప్పిదం చేసినాము, మన రాజ్యాన్ని కోల్పోయినాం. కానీ ఇప్పుడు మనకు మళ్ళీ రాజ్యాధికారిని సంపాదించే అవకాశం మనం దగ్గరలో ఉన్నాం. ఈ అవకాశము ఎందుకంటే, ఇప్పుడు మనని పరిపాలించే వాళ్ళు ఉన్నత వర్గాల వాళ్ళు, రెడ్డి రావుసు, వారు ఆర్థికంగా కానీ పదవులలో కానీ మనకు అందరిని ఎంతో ఎత్తుగా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఒక సైంటిఫిక్గా ఒక తప్పు చేశారని నేను భావిస్తున్నా. ఏంటంటే, వాళ్ళు తెలివి మీరి వాళ్ళు సంతానాన్ని కనటం తగ్గించారు. ఆ కన్న కొద్ది మందిని కూడా డబ్బులు ఎక్కువై అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ లాంటి దేశాలకు పంపించుకోరు. సో వారు ఇప్పుడు చనిపోతే తలగొరి పెట్టేటోడు లేడు, బతుకుంటే పిల్లనిచ్చేటోడు లేడు. 10 సంవత్సరాల తర్వాత పోటీకి అభ్యర్థి కూడా దొరకడు. ఈ సందర్భంలో, ఈ సమయంలో మనం అలర్ట్ అయ్యి
అధికార పీఠం మీద కుర్చీ వేయడానికి రెడీ కాకపోతే భవిష్యత్తులో మళ్ళీ ఒక 200 సంవత్సరాలు మనం బానిస బతుకులు బతకవలసి వస్తుందని తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మిత్రులారా, మీకు బిజినెస్ కూడా ఏం చేయాలని చేసి మీకు కొంచెం అనుమానాలు ఉండవచ్చు. నేను గత 25 ఇయర్స్ నుంచి సెక్రటరియట్లో చేశాను. మనది 3 లక్షల కోట్ల బడ్జెట్ అయితే 1,50,000 కోట్లు జీతాలకు పెన్షన్లకు పోతే మిగతా 1,50,000 కోట్లు ఎవడు తింటుండు? దాంట్లో మనం ఎందుకు వాటా అడగట్లేదు? ఆ విధంగా కొన్ని వందల బిజినెస్లు ఉన్నాయి. యాదవ కంఠము అనే ఒక మాసపత్రికను మన వంటల జంగన్న యాదవ్ గారు దీన్ని స్థాపించడం జరిగింది. ప్రతి నెల కూడా ఒక్కొక్కరి జీవిత చరిత్రలు కానీ ఎవరెవరు ఏంది అనేది వారు తెలియజేస్తూ ముందుకు పోతారు. కాబట్టి మనందరం కూడా ఒక దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకొని బుక్ని కూడా ప్రతి నెల తెప్పించుకునే విధంగా చూసి ప్రతి నెల కూడా మనం దాన్ని చదివి మన యాదవుల యొక్క ఐక్యతని చాటి, ముఖ్యంగా మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి మీటింగ్ని కూడా ఖచ్చితంగా అటెండ్ చేయాలి. మన ఎవరు డబ్బులు అడగలేరు, చందాలు అడగట్లేరు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏడ మీటింగ్ అయినా కానీ కాకితో కబురంతా కూడా ఆ మీటింగ్కు అటెండ్ అయ్యే విధంగా చూడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ